హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లోని ఎక్సైజ్ 12.1 లోని ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పార్ట్ చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం నుంచి 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ ఈ 3 క్వశ్చన్ రావడం జరుగుతుంది. బేసిక్ అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఈ సంవత్సరం జరగబోయే ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్, అలాగే రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే ఫైనల్ ప్రిపరేషన్ మ్యాథ్స్ త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇంకా ఎక్సైజ్ 12.1 లోని ఫస్ట్ క్వశ్చన్, 2 cubes each of volume 64 centimeters cube are joined end to end. Find the surface area of the resulting cuboid. ఇక్కడ ఏంది క్వశ్చన్ మాట్లాడుతున్నది? ఒక్కటే షాట్ లో అర్థం చేసుకుని ఇక్కడ ట్రై చేయండి. ఎప్పుడు ఖచ్చితంగా వినండి, ఫోకస్ గా వినండి. ఇక్కడ మీరు చెప్తున్నాడండి, ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా రాశారు అనేది ఎవ్వరు అడగరు. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా నేర్చుకునేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. ఎగ్జామ్ లో అయ్యో ఇక్కడ రాసినది తప్పు అవుతుందేమో, మా టీచర్స్ వేరే చెప్పినారు, అలాంటిది ఏమి ఉండదు. నువ్వు కరెక్ట్ ఆన్సర్ నువ్వు అర్థం చేసుకునేది, నువ్వు కరెక్ట్ గా రాసినవా, ఖచ్చితంగా నీ మార్క్స్ అనేది నీకు రావడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి, అలాంటిది ఏం లేదు. ఓన్లీ మీరు వినాలనుకున్నారు, నువ్వు ఖచ్చితంగా ఫోకస్ గా విను, అంతే. ఇంకేం నువ్వు వేరే ఆలోచన ఏం పెట్టుకోవద్దు. ఓకే, ఇక్కడ చూడండి, 2 cubes ఈచ్ ఆఫ్ వాల్యూమ్ అంటే 2 క్యూబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఈచ్ వాల్యూమ్ అంటే ఏంది? ఘనపరిణయం అంటే అందులో ఎన్ని నీళ్లు పడుతుంది, లేకుంటే అందులో ఎంత భాగం ఖాళీగా ఉంది అని చెప్పేదాన్ని మనం వాల్యూమ్ అని మాట్లాడతామని ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. రైట్, 64 సెంటీమీటర్స్ అంటే ఈచ్ది ఒక్కొక్క వాల్యూమ్ ఎంత? 64 సెంటీమీటర్స్ క్యూబ్. ఓకే, మరి అలాగైతే ఏంది? జాయినడ్ ఎండ్ టు ఎండ్ అంటే ఆ 2 క్యూబ్స్ ఒకదానికి ఒకటి అతికించడం జరిగింది అనమాట. ఓకే, ఎండ్ టు ఎండ్. ఇక్కడ జాయినడ్ ఎండ్ టు అంటే ఆ ఎండ్ ని 2 క్యూబ్స్ ని అంటించడం జరిగింది. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబాయిడ్. ఏంది ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబాయిడ్ అనుకోమంటున్నారు? అసలు సర్ఫేస్ అన్నారు, అసలు టోటల్ సర్ఫేస్ ఏరియానా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానా? డౌట్ రావాలి కదా మనకి. ఇక్కడ చూడండి, మరి సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ అంటే ఏం మాట్లాడినాం? మొత్తం అంటే ఆ ఒక వస్తువులోని పై లేయర్ ని మొత్తాన్ని మనం ఏమంటాం? సర్ఫేస్ అని మాట్లాడతాం. ఏంది? పై లేయర్ ని మొత్తం అనుకో. మొత్తం అంటే ఏంది? టోటల్ సర్ఫేస్ ఏరియా. రైట్, అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబాయిడ్ గా అనుకోవాలి. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబాయిడ్ ఫార్ములా ఏంది మనకి? క్యూబాయిడ్ సర్ఫేస్ టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబాయిడ్ ఫార్ములా ఏంది మనకి? 2 into LB plus BH plus HL. LH అన్నొచ్చి ఎలాగనొచ్చి ఏం పర్లేదు. ఓకే, ఆర్డర్ చేంజ్ అయినా, ఎప్పటికైనా ఆర్డర్ చేంజ్ అయినా ఏం పర్లేదు, మనం చేసే క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, మొత్తం ఏమైంది? ఇది ఫార్ములా. రైట్, అంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? లెంత్ కావాలి, బ్రెత్ కావాలి, హైట్ కావాలి. అంటే ఈ 3 తెలియాలి. మరి ఇక్కడేమో ఇచ్చింది క్యూబాయిడ్ వాల్యూమ్ ఇచ్చినారు. మరి ఇక్కడేమో మనకి వల్ల కనుక్కొని మళ్ళీ దీని టోటల్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, సొల్యూషన్. given the each of volume 64 centimeters cube. రైట్, ఎప్పుడు క్యూబ్ లో మాట్లాడతాం వాల్యూమ్. మనకి ఏంది? ఈచ్ వాల్యూమ్ కనుక్కొని క్యూబ్ కి ఫార్ములా ఏంది మనకి? ఏ క్యూబ్. రైట్, ఎంత మొత్తము? 64. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ పవర్ లో చేంజ్ చేసుకుందాం. పవర్ లో చేంజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. 4 16 జా, 4 4 జా, 4 1 జా, మొత్తం ఎంత వచ్చింది? 4 క్యూబ్. అంటే 64 బదులు మనం ఏం రాయొచ్చు? ఇప్పుడు 4 క్యూబ్ రాయొచ్చు. రైట్, అంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏంది? 4 క్యూబ్. ఇప్పుడు పవర్ ని సేమ్ ఉన్నాయి అనుకో, బేస్ లో ఏమవుతుంది? సేమ్ అవుతుంది. అంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. రైట్, అంటే ఒక్కొక్క ఎడ్జ్, ఇగో ఇప్పుడు ఈ క్యూబ్ ఉంది, ఎడ్జ్ ఎంత? 4 సెంటీమీటర్స్. ఈ ఎడ్జ్ 4 సెంటీమీటర్స్, ఈ ఎడ్జ్ 4 సెంటీమీటర్స్, ఈ ఎడ్జ్ బేసు, హైట్, లెంత్ మొత్తం ఏమైంది మనకి? 4 4 అయింది. రైట్, మరి ఇప్పుడు ఏంది? మరి ఇక్కడ చూడండి, సైడ్ ఆఫ్ ది క్యూబ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఎంత మనకి? 4 సెంటీమీటర్స్. రైట్, సారీ గైస్, ఇక్కడ క్యూబ్ అని రావాలా? చూడండి, క్యూబ్ ఆఫ్ ఈచ్ వాల్యూమ్. సారీ, ఓకే, ఇక్కడ చూడండి, సైడ్ ఆఫ్ ది క్యూబ్ మొత్తం ఎంత మనకి? 4 సెంటీమీటర్స్. మనకి ఇక్కడ ఏంది? క్యూబాయిడ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. మరి ఇప్పుడు ఆ 2 క్యూబాయిడ్స్ ఏమైనాయి మనకి? అంటించడం జరిగింది. అంటే ఆ ఎండ్ టు ఎడ్జ్ నుంచి ఎడ్జ్ కి అంటించడం జరిగింది. ఇక్కడ జాయినెడ్. ఓకే, మరి అదే రాద్దాం. ఇక్కడ 2 క్యూబ్స్ ఆర్ జాయినెడ్. ఇగో ఇక్కడ అనేది రాస్తున్నా చూడండి, మొత్తం జాయినెడ్ ఎండ్ టు ఎండ్. ఓకే, end to end. So the
రిజల్టింగ్ మనకి ఏమైతుంది క్యూబాయిడ్ అవుతుంది, క్యూబాయిడ్. ఇప్పుడు ఏంటి మనకి లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి, హైట్ కావాలి. లైక్ ఇక్కడ చూడండి లెంత్, ఇక్కడ చూడండి ఇదొక లెంత్ ఇదొక లెంత్ కలిపితే మనకి ఏమైంది క్యూబాయిడ్ లెంత్ మొత్తం వస్తుంది, రైట్. అంటే ఈ ఫస్ట్ క్యూబాయిడ్ లెంత్ ఈ ఫస్ట్ రెండో క్యూబాయిడ్ లెంత్ కలిపితే మనకి క్యూబాయిడ్ లెంత్ మొత్తం వస్తుంది. అంటే లెంత్ ఏమవుతుంది అప్పుడు 4 + 4 మొత్తం ఎంత 8 సెంటీమీటర్స్, రైట్. బ్రెడ్త్ ఎంత 4 సెంటీమీటర్స్. ఇగో ఈ బ్రెడ్త్ చూడండి, ఈ బ్రెడ్త్ ఎంత ఉంది 4, అంటే ఇక్కడ కూడా 4 మొత్తం క్యూబాయిడ్ మొత్తం బ్రెడ్త్ ఏమవుతుంది 4 సెంటీమీటర్స్. హైట్ కూడా ఏమవుతుంది సేమ్ అంతే అవుతుంది, హైట్ కూడా ఏమవుతుంది 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇంకేం చేయాలా ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఈజీగా అయిపోతుంది, ఏం పెద్ద విషయం కాదు. ఇక్కడ రాస్తాను సర్ఫేస్ ఏరియా, ఇక్కడ చూడండి సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. మనకి ఫార్ములా ఏంటి 2 × LB + BH + HL. ఓకే ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంకా 2 × L లెంత్ ఎంత వచ్చింది మనకి 8 సెంటీమీటర్స్, 8. బ్రెడ్త్ ఎంత × 4 + 4 సెంటీమీటర్ ప్లస్ B బ్రెడ్త్ ఎంత మళ్ళా 4 × హైట్ ఎంత 4 × లెంత్ ఎంత 8 × హైట్ ఎంత 4. ఓకే ఇవన్నీ ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే మన ఆన్సర్ వచ్చినట్టే. 8 × 4 = 32 ప్లస్ 4 × 4 = 16 ప్లస్ 8 × 4 = 32. అన్ని కలపండి. ఇంకా 32 16 6 ఒక 4 ఎంత 10 6 7 8 ఎంత 80 వచ్చింది అంత క్యాలిక్యులేషన్ చేస్తే. మళ్ళీ ఇక్కడ 8 × 2 = 16 0 అంటే సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ ఎంత 160 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే ఇది గైస్ మన ఆన్సర్. అంటే ఇప్పుడు నాకు ఇంకొకసారి చెప్తున్నాడు, మీకు అర్థం కాకుంటే కానీ స్కిప్ చేయకుండా అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది, స్కిప్ చేయొద్దండి. ఇక్కడ ఏంది మనకి ఫస్ట్ 2 క్యూబ్స్ ఇవ్వడం జరిగింది, దాని వాల్యూమ్ ఇవ్వడం జరిగింది. ఆ వాల్యూమ్ తో మనము ఆ క్యూబ్స్ ఒక్కొక్క ఎడ్జ్ కనుక్కున్నాం. ఆ ఎడ్జ్ కనుక్కున్న తర్వాత మనకి ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ అడిగినారు కాబట్టి లెంత్ బ్రెడ్త్ హైట్ మొత్తం కనుక్కొని మళ్ళీ ఏం చేసినాం ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మొత్తం ఆన్సర్ వచ్చింది. చూడండి గైస్, ఇది 2 marks very important question. Okay, surface areas and volumes loni exercise 12.1 loni second question. The result is in the form of a hollow hemisphere mounted by a hollow cylinder. The diameter of the hemisphere is 14 centimeters and the total height is vessel is 13 centimeters. Find the inner surface area of the vessel. అసలు ఏంది ఇక్కడ క్వశ్చన్? వెజల్ అంటే ఏంది? ఒక వస్తువు ఎలా ఉందంట మరి ఇన్ ద ఫార్మ్, అది ఎలా ఉందంటే ఆఫ్ హెలో హెమిస్ఫియర్. అంటే ఎలా అంటే పై భాగం ఖాళీగా ఉంటుంది చూడు, పై భాగాన్ని అంటే బోల్డ్ గా ఉంటుంది చూడండి, మనం దాన్ని పై భాగాన్ని హెలో హెమిస్ఫియర్ అంటే హెమిస్ఫియర్ పై భాగాన ఖాళీగా ఉంటుంది చూడు, ఈ పై భాగాన్ని బోల్డ్ గా అంటాం అనమాట. ఓకే ఇది హెమిస్ఫియర్, రైట్. హెమిస్ఫియర్ మౌంటెడ్ బై అంటే ముయ్యడం బై ఏ హలో సిలిండర్ అంటే ఇది కూడా సేమ్ అంటే ఖాళీగా ఉండేది అని అర్థం చూడండి. ఓకే సిలిండర్, రైట్. ఏడికైపోయింది. ద డయామీటర్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఇస్ 14 సెంటీమీటర్స్. హెమిస్ఫియర్ డయామీటర్ ఇవ్వడం జరిగింది. అంటే డయామీటర్ అంటే ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు ఎంత ఉంటుంది 14 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు దీనికి ఎంత డయామీటర్ ఉందో ఈ సిలిండర్ కూడా ఏముంటుంది సేమ్. అంటే దీని మొత్తం డయామీటర్ ఎంత మనకి ఇప్పుడు 14 సెంటీమీటర్స్. ఓకే 14 సెంటీమీటర్స్. అండ్ ద టోటల్ హైట్, ఇక్కడ టోటల్ హైట్ ఆఫ్ ది వెసల్ అంటే దీని మొత్తం హైట్ ఎంత మనకి 13 సెంటీమీటర్స్. ఎంత 13 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెసల్. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? ఇన్నర్ సర్ఫేస్, ఇన్నర్ అంటే ఏంది లోపల, అంటే లోపల సర్ఫేస్ ఏరియాని కనుక్కో. లోపల అంటే వాల్యూమ్ కదా అంటే కాదు, ఇక్కడ సర్ఫేస్ అని మాట్లాడడం జరుగుతుంది.
ఇన్నర్ సర్ఫేస్ ఏరియా. ఏంది ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? లోపల ఏముంటుంది? ఆ వంకర ఉన్న సర్ఫేస్ ఏరియాని కనుక్కోవాలి. వంకర అంటే ఏంది? కర్వ్డ్. అంటే ఇప్పుడు ఈ మొత్తము లోపల ఉన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని మనం ఇప్పుడు కనుక్కోవాలి. అర్థమైందా? అంటే లోపల ఉన్న వంకరగా ఉన్న అంటే ఇన్నర్ సర్ఫేస్ ఏరియా. ఇన్నర్ అంటే లోపల ఉన్న సర్ఫేస్ ఏరియాని మనం, సర్ఫేస్ అంటే ఏంది? లేయర్. ఆ లోపల ఉన్న లేయర్ అంటే ఏంది? మనకి కర్వ్డే కదా మొత్తము. అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని కనుక్కోవాలి. ఏది మొత్తము? సర్ఫేస్ ఏరియా వెజల్. ఎలా వస్తుంది అంటే టోటల్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా. మీకు ఒక హింట్ కు రాస్తున్నాను. అంటే టోటల్ టోటల్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఈ వస్తువు ఒక టోటల్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేయాలా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్. అర్థమైందా గైస్? అంటే మనకి ఇప్పుడు ఏం కావాలా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ కావాలి, అలాగనే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ కావాలి. కర్వ్డ్ అంటే ఏంది? వంకరగా, అంటే లోపల ఉన్న వంకరని మొత్తం కనుక్కోమంటారు. ఇగో టోటల్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా, రైట్. మరి కర్వ్డ్ ఇక్కడ చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఏంది మనకి? 2πRH ప్లస్ ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్ ఏంది? 2πr², రైట్. 2πRH 2πr. అంటే ఇప్పుడు సిలిండర్ హైట్ కావాలి, రేడియస్ కావాలి, హెమిస్పియర్ రేడియస్ కావాలి, అంతే. ఇంకా ఓకే. అంటే ఇవి కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఫస్ట్ మరి ఎలా రాయాలంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఉండేటివే తీసుకోండి. ఇక్కడ ఏం ఉందో అంటే క్వశ్చన్ ఏముందో ఫస్ట్ అవే రాయండి. ఓకే. సొల్యూషన్. గివెన్ ద డయామీటర్ ఆఫ్ హెమిస్పియర్ అండ్ ఇగో హెమిస్పియర్ సిలిండర్ మొత్తం డయామీటర్ ఏంది? సేమ్ కాబట్టి మనం ఏం రాస్తాం? డైరెక్ట్ రాసేస్తాం. హెమిస్పియర్ అలాగనే సిలిండర్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి రేడియస్ ఏమవుతుంది? మరి డయామీటర్ రేడియస్ కావాలంటే ఏం చేయాలి? మనం డయామీటర్ ని సగం చేయాలి. అంటే రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ అండ్ సిలిండర్. రేడియస్ కనుక్కోవాలంటే ఏం కావాలా? డయామీటర్ ని సగం చేయాలి కదా. ఇక్కడ చూడండి, డయామీటర్ ఎంత మనకి? 14/2. 2 1 జా 2 7 జా అంటే 7 సెంటీమీటర్స్ కదా. అంటే ఇక్కడ చూడండి, హెమిస్పియర్ అలాగే సిలిండర్ మొత్తం రేడియస్ ఎంత వచ్చింది? 7 సెంటీమీటర్స్, రైట్. తర్వాత హైట్ ఆఫ్ ది వెజల్ ఎంత? ఇది మొత్తం ఎంత హైట్ ఉంది మనకి? హైట్ ఇగో ఇక్కడనే ఉంది చూడండి, హైట్ ఆఫ్ ది వెజల్ 13 సెంటీమీటర్స్. మొత్తం హైట్ ఎంత ఉంది మనకి? టోటల్ హైట్ వెజల్ ది 13 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏం కావాలా? హైట్ కావాలి. ఏది? సిలిండర్ హైట్ కావాలి, అలాగనే రేడియస్ కావాలి. ఇప్పుడు సిలిండర్ హైట్ కావాలంటే మనకి ఏం కావాలా? ఈ హైట్ కావాలి, సిలిండర్ హైట్ కావాలి. సిలిండర్ హైట్ కావాలంటే ఏం చేయాలా? టోటల్ అంటే ఇక్కడ బాయనండి, మనకి ఇది కావాలంటే ఏం కావాలా? ఈ మొత్తం వెజల్లో నుంచి, మొత్తం వస్తువుల నుంచి ఈ హెమిస్పియర్ ఏంది? ఈ హెమిస్పియర్ హైట్ ని తీసేస్తే మనకి సిలిండర్ హైట్ వస్తుంది, రైట్. సిలిండర్ హైట్ ఆఫ్ ది సిలిండర్ మనకి హైట్ ఆఫ్ ది సిలిండర్ కావాలంటే ఏంది? టోటల్ హైట్ ఆఫ్ ది వెజల్ మైనస్ అంటే టోటల్ హైట్ లో నుంచి హెమిస్పియర్, ఇగో హెమిస్పియర్ హైట్ ని తీసేసాను. హెమిస్పియర్ హైట్ ఆఫ్ ది హెమిస్పియర్, రైట్. అంటే టోటల్ హైట్ లో టోటల్ వెజల్ వస్తువుల నుంచి మనకి టోటల్ హైట్ హెమిస్పియర్ ని తీసేసాను. ఓకే. టోటల్ హైట్ ఆఫ్ ది ఎంత ఉంది మనకి? 13 సెంటీమీటర్స్ మైనస్ హైట్ ఆఫ్ ది హెమిస్పియర్. అసలు హెమిస్పియర్ హైటే లేదు కదా మనకి అనుకుంటున్నారా? ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, హెమిస్పియర్ రేడియస్ మనకి ఏమవుతుంది? దాని హైట్ కూడా అవుతుంది. ఎలా అవుతుందంటే మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఒక సర్కిల్. ఓకే. ఇది స్పియర్ అనుకుందాం. ఈ స్పియర్ రేడియస్ ఎంత ఉంటుందో హైట్ కూడా ఎంత ఉంటుంది. నాకు అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, సర్కిల్ ఇక్కడ రేడియస్ ఉంది, ఇక్కడ కూడా రేడియస్ అంతే ఉంటుంది, ఇక్కడ కూడా మొత్తం ఈ స్పియర్ లో కూడా అంతే. ఈ రేడియస్ ఎంత ఉందో హైట్ కూడా అంతే ఉంటుంది. మనకి ఎక్కడెక్కడ రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ సిలిండర్ మనకి
ఏమైంది 7 సెంటీమీటర్స్ అయింది. అంటే 7 హైట్ ఆఫ్ దిస్ స్పియర్ హైట్ అన్న స్పియర్ హైట్ అన్న రేడియస్ అన్న రెండు సమానమే అవుతుంది. అంటే 13లో కల్లా 7 పోతే ఎంత ఉంటుంది 6 సెంటీమీటర్స్. ఓకే, అంటే హైట్ ఆఫ్ ది సిలిండర్ ఎంత వచ్చింది 6 సెంటీమీటర్స్, రేడియస్ వచ్చేసింది. ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. ఓకే, టోటల్ ఇగో ఇప్పుడు ఇంకా మొత్తం రాసిద్దాం. టోటల్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెజల్ ఈక్వల్ టు ఏం చేయాలా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్. ఓకే, ఇక్కడ చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వెజల్ కావాలంటే ఏం చేయాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది మనకి 2πrh ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంది 2πr స్క్వేర్, రైట్ ఫార్ములా. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ సింపుల్ గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఈ రెండింటిలో కామన్ ఏముంది 2πr 2π కామన్ ఉంది కాబట్టి 2π కామన్ దిద్దాం. ఓకే, ఇక్కడ r కూడా 2πr కామన్ దిద్దాం. ఏంటి 2πr కామన్ దిద్దాం. ఇక్కడ 2πr కామన్ ఉంది, ఇక్కడ 2πr కామన్ ఉంది కాబట్టి 2πr కామన్ తీసాం. హెచ్ ప్లస్ ఇక్కడ r స్క్వేర్ అంటే ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు, అంటే ఒకటి బయటికి సింగ్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది ఇక్కడ r స్క్వేర్. ఓకే, ఎలా రాసుకున్నా ఒకటే చూడండి. ఓకే, రేడియస్ ఇంకా ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 into 22/7 పై అంటే ఎంత 22/7 ఆర్ రేడియస్ ఎంత మనకు వచ్చింది మొత్తము రేడియస్ ఎంత 7 సెంటీమీటర్స్ 7 ఇంటూ మళ్ళా హైట్ ఎంత మనకి మొత్తం వచ్చినది 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఇంటూ ప్లస్ రేడియస్ మళ్ళా రేడియస్ ఎంత మనకి 7. ఓకే, క్యాలిక్యులేషన్ చూడండి 7 క్యాన్సల్ 2 into 22 6 ఒక 7 ఎంత 13 మొత్తం ఇంటూ చేయండి. ఇక్కడ ఎంత వస్తుంది 44 into 13 44 into 13 చేయండి 4 3 12 4 3 12 12 13 మళ్ళా 44 2 4 ఒక 3 7 1 సారీ ఎంత 5 ఎంత వచ్చింది 572 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే ఓకే, ఇది అన్నమాట. అంటే టోటల్ వెజల్ ఎంత వచ్చింది మనకి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా 272 సెంటీమీటర్ స్క్వేర్. నోట్ డౌన్ గైస్. ఓకే, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లోని ఎక్సర్సైజ్ 12.1 లోని థర్డ్ క్వశ్చన్. ఏ టాయ్ ఈజ్ ఆన్ ద ఫార్మ్ ఎలా ఉందంటే ఒక టాయ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ రేడియస్ 3.5 mounted on a hemisphere of the same radius. The total height of the toy is 15.5 centimeters. Find the total surface area of the toy. అసలు ఏం కనుక్కోమంటున్నారు ఇక్కడ, ఎలా డయాగ్రామ్ తీసుకోవాలి. ఫస్ట్ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్. ఏ టాయ్ ఇన్ ద ఫార్మ్ ఒక టాయ్ ఎలా ఉందట కోన్ రేడియస్ 3.5 మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ అంటే హెమిస్పియర్ పైన ఒక కోన్ తో అంటే సేమ్ రేడియస్ తో ఒక కోన్ ని అమర్చడం జరిగింది. బాగినండి, ఆన్ ఏ హెమిస్పియర్ అంటే హెమిస్పియర్ పై భాగాన ఆ హెమిస్పియర్ పై భాగాన ఒక కోన్ అమర్చడం జరిగింది సేమ్ రేడియస్ తో కాబట్టి ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే, ఇది కోను సేమ్ రేడియస్ అంటే ఏంది దీని రేడియస్ కోన్ రేడియస్ హెమిస్పియర్ రేడియస్ సేమ్ 3.5 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ రేడియస్. ద టోటల్ హైట్ ఆఫ్ ది టాయ్ మొత్తం టోటల్ హైట్ ఆ టాయ్ మొత్తం హైట్ ఎంత 15.5 సెంటీమీటర్స్. అంటే ఈ టాయ్ మొత్తం హైట్ ఎంత ఇక్కడ చూడండి 15.5 సెంటీమీటర్స్, రైట్. మీకు మరి ఇక్కడ కోన్ హైట్ కావాలి, మనకి ఏంది కోన్ హైట్ కావాలి. సరే, ఇక్కడ మళ్ళీ దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. ఇక్కడ ఏంది దీని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తము ఇక్కడ చూడండి దీని మొత్తం టోటల్ లేయర్ ఆ టోటల్ లేయర్ మొత్తాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. దాని టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్
అంటే ఈ టాయ్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ కావాలంటే మనకి ఏం కావాలా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మళ్ళీ ఎందుకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతాం అంటే ఇక్కడ బాగానండి, ఈ పై భాగం ఏంది, ఈ కోన్ పై భాగం ఏంది కరువు వంకరగా ఉన్నది, అలాగనే హెమిస్పియర్ వంకరగా ఉన్నదాన్ని మొత్తం కలపాలి మనం. అప్పుడు కలిపితే ఏమొస్తుంది, టాయ్ వస్తుంది. అర్థమైందా? అంటే ఏంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ అలాగనే ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్. రైట్. అంటే ఇక్కడ చూడండి, అంటే ఈ రెండింటిని మనం కలుపుకుంటేనే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది వస్తుంది. అర్థమైందా? ఈ పైన వంకరగా ఉన్నది అలాగనే హెమిస్పియర్ వంకరగా ఉన్నది మొత్తాన్ని కలిపితేనే మనకి ఏమొస్తుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ వస్తుంది. రైట్. మనం అదే కనుక్కోవాల్సింది. ఇంకా ఇది కాన్సెప్ట్ మనం ఫార్ములాలో లెక్క చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇందాక ఏం మాట్లాడడం, ఈ టోటల్ హైట్ కావాలి అంటే దీని హైట్ కావాలి. రైట్. దీని హైట్ కావాలంటే మనకి ఇక్కడ ఇందాక నేను చెప్పడం జరిగింది సెకండ్ క్వశ్చన్ లో, స్పియర్ రేడియస్ ఎంత ఉంటుందో ఈ హెమిస్పియర్ హైట్ కూడా అంతే ఉంటుంది. రైట్. స్పియర్ రేడియస్ ఎంత ఉంటుందో హెమిస్పియర్ హైట్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం బాయనండి, ఈ మొత్తం హైట్ లో నుంచి ఈ స్పియర్ హైట్ తీసేస్తే మనకు వచ్చేదే ఈ టాయ్ హైట్ అనమాట. తీసేసేయండి మరి. 15.5 లో కల్లా 3.5 తీసేసేయండి, 0.5 లో కల్లా 12 అంటే 12 సెంటీమీటర్స్. అంటే హైట్ ఆఫ్ ది టాయ్ ఎంత ఉంది మనకి, 12 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్స్. ఓకే, క్లియర్? మరి అక్కడ ఉండేట్టుగా రాసుకున్నాం. సొల్యూషన్ గివెన్ ద రేడియస్ హెమిస్పియర్, కోన్ హెమిస్పియర్ రెండు ఒకటే కాబట్టి రేడియస్ ఆఫ్ ది కోన్ అండ్ హెమిస్పియర్ మొత్తం ఎంత మనకి, రేడియస్ 3.5 సెంటీమీటర్స్. అంటే కోన్కి అది స్పియర్ కి సేమ్ రేడియస్ కాబట్టి 3.5 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ వినేటప్పుడే పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా అర్థమవుతుంది. తర్వాత రేడియస్ అయిపోయింది. హైట్ ఆఫ్ ది టాయ్, టోటల్ హైట్ ఆఫ్ ది టాయ్ మొత్తం ఎంత, 15.5 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, హైట్ ఆఫ్ ది కోన్, హైట్ ఆఫ్ ది కోన్ ఎంత వచ్చింది, ఇందాకనే తీసేసాను కదా, మొత్తం ఎంత, 12 సెంటీమీటర్స్. ఓకే, మళ్ళా టోటల్ అయిపోయింది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. ఇప్పుడు ఈ టాయ్ మొత్తం హైట్ కావాలంటే ఏం చేయాలి మనము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. రైట్. ఇక్కడ చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ కనుకోనిక ఫార్ములా ఏంది, πRL ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కనుకోనిక πRL. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కనుకోనిక ఏంది, 2πr². రైట్. ఇక్కడ చూడండి, మీ దీంట్లో πr కామన్ తీద్దాం. πr కామన్ తీస్తే L ప్లస్ ఇక్కడ చూడండి ఏంది మనకి r², ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. r² అంటే రెండు ఉన్నాయి, ఒకటి బయటికి తీసాం కాబట్టి ఇంకొక r ఉంటుంది. రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే మనకి L స్క్వేర్ ఉంది, L ఉంది, స్లాంట్ హైట్. అంటే ఈ స్లాంట్ హైట్ అనేది ఇప్పుడు మనకు తెలియాలి. ఈ స్లాంట్ హైట్ ఎలా కనుక్కుంటాం, దీనికోసం ఇక్కడ సపరేట్ చేస్తాను చూడండి, మనకి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. స్లాంట్ హైట్ కనుక్కొని ఫార్ములా ఏంది, h² ప్లస్ r². రైట్. అంటే హైట్ స్క్వేర్ అంటే దీని హైట్ దీని రేడియస్ కావాలి. హైట్ ఎంత మనకి, 12² ప్లస్ r² అంటే 3.5². రైట్. ఈ ఎల్లు అనుకుంటాం, ఈ ఎల్లు దీంట్లో సపరేషన్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఈక్వల్ టు 12² అంటే ఎంత, 144 ప్లస్ 3.5 ఇంటూ 3.5 ఇంటూ చేయండి, 5 5 జా 25, 5 3 జా 15, 15 16 17 ఇంటూ 3 5 జా 15, 3 3 జా 9 10, 5 7 ఒక 5 12 2 1 ఎంత వచ్చింది, ఇక్కడ చూడండి ఎన్ని డెసిమల్స్ ఉంటాయి, 1 2 1 2 అంటే డెసిమల్ ఎంత వచ్చింది,
12.25 వచ్చింది, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ రెండు కలపాలి, 144 అలాగనే 12.25 కలపాలి, 5 2 4 5 6 5 5 1 అంటే √156.25. ఇప్పుడు మనం దీనికి రూట్ కావాలంటే ఎలా చేయాలి, రూట్ కావాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి, మనం కనుక్కోవాలంటే మీకు ఇంకా సింపుల్ గా అర్థమవుతాడు చెప్తాను. ఇదంతా ఇగో ఎగ్జామ్ లో ఇదంతా రాయాలని నేను చెప్పట్లేదు, దాని ఎల్ వాల్యూ డైరెక్ట్ గుర్తు పెట్టుకుని కూడా ఆ ఎల్ వాల్యూ అంటే ఇదంతా చేసిన తర్వాత డైరెక్ట్ దీని వాల్యూ గుర్తు పెట్టుకుంటే కూడా సరిపోతుంది. ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఇదైతే ఖచ్చితంగా రాయాలి ఎగ్జామ్ లో అయితే ఇదంతా ఇటు వరకు రాయాలి, దాని డైరెక్ట్ వాల్యూ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ √156.25 కదా, ఇది డెసిమల్ ఉంది, p బై q ఫామ్ లో చేంజ్ చేయండి, 156.25/10 రైట్, 2 డిజిట్స్ తర్వాత కాబట్టి 10 100 రైట్. అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ దీన్ని ఎల్సిఎం చేయండి, ఇక్కడ లాస్ట్ 5 ఉంది అంటే 5 టేబుల్ ఇది ఖచ్చితంగా పోతుంది, అంటే దీన్ని మొత్తాన్ని ఎల్సిఎం చేస్తే మనకి మీకు షార్ట్ కట్ చెప్తున్నాను, దీన్ని మొత్తాన్ని ఎల్సిఎం అగో ఇలా ఎల్సిఎం మొత్తం చేస్తే 5⁶ వస్తుంది, ఓన్లీ 5 తోనే డివైడ్ అవుతుంది చూడండి లాస్ట్ వరకు. ఓకే 5⁶ వస్తుంది. 100 ని ఎల్సిఎం చేయండి, 100 ని 2 15 జా 2 25 జా 2 5 5 జా 5 1 జా ఎంత వచ్చింది, 2 స్క్వేర్, ఇక్కడ 5⁶ ఇది 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ మొత్తం కామన్ తీయండి, √5 స్క్వేర్, ఇక్కడ ఏంది ఇక్కడ స్క్వేర్ కామన్ ఇద్దాం, ఇక్కడ కూడా స్క్వేర్ కామన్ ఇద్దాం. కామన్ ఇస్తే ఇక్కడ 6 లో 2 పోతే ఎంత ఉంటుంది, 3 అంటే 5�3 అనేది మిగులుతుంది బై ఈ స్క్వేర్ కామన్ ఇస్తే 5 2 జా మొత్తం హోల్ స్క్వేర్ కామన్ తీసేస్తాం, స్క్వేర్ రూట్ క్యాన్సల్ కదా. 5 క్యూబ్ అంటే ఎంత, 125 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5 జా 25 25 5 జా 125 బై 5 2 జా 10. మళ్ళీ ఇక్కడ చూడండి దీన్ని డెసిమల్ ఎక్స్చేంజ్ చేయండి, 12.5 అంటే ఎగ్జామ్ లో ఇదంతా చేయాలని చెప్పట్లేదు. ఇక్కడ చూడండి అంటే మీకు అర్థం, దాని రూట్ వాల్యూ ఎలా కనుక్కోవచ్చు అని ఒక హింట్ ఇచ్చినాను అనమాట మీకు. అంటే దీని రూట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది, 12.5 అంటే ఎల్ ఎంత వచ్చింది మనకి 12.25. ఓకే గైస్ అర్థమైందా, ఓకే ఎల్ ఎంత వచ్చింది 12.5 వచ్చింది, 5 అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్, రేడియస్ ఎంత మనకి వచ్చింది మొత్తము, ఇగో రేడియస్ హెమిస్ఫియర్ కి 3.5, మళ్ళీ ఇక్కడ చూడండి ఇంటూ ఎల్ ఎంత వచ్చింది 12.5 ప్లస్ 2 ఇంటూ ఆర్ ఎంత 3.5. ఓకే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా, 7 1 జా 7 0.5 జా 35 పోతుంది కాబట్టి 7 టేబుల్లో 22 ఇంటూ 0.5 ఇంటూ 12.5 ప్లస్ ఇక్కడ దీన్ని ఇంటూ చేసేద్దాం 35 ఇంటూ 2 ఎంత వస్తుంది, 7 వస్తుంది, 5 2 జా 10 6 7 ఇగో 7 ఇంకొక డెసిమల్ ఉంది కాబట్టి 7. ఓకే మళ్ళీ ఇప్పుడు 22 ఇంటూ 0.5 చేయండి, 5 2 జా 10 5 2 జా 10 11 లెంత్ వచ్చింది 11 వచ్చింది, 11 ఇంటూ 12.5 ప్లస్ 7 ఈ రెండు కలపండి, ఇప్పుడు 12.5 7 కలుపుదాం, 5 7 8 9.1 ఎంత వచ్చింది, 11 ఇంటూ 19.5 వచ్చింది. మళ్ళా 19.5 ఇంటూ 11 చేయాలి, 5 1 జా 5 9 1 జా 9 1 1 జా 1 మళ్ళీ సేమ్ అదే వస్తుంది కాబట్టి అలాగనే రాద్దాం, 5 14 9 ఒక 10 11 2. ఇక్కడ చూడండి డెసిమల్ ఎంత 1 డిజిట్ ఈక్వల్ టు ఇక్కడ మొత్తం దొరికేద్దాం 214.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే ఈ ఎల్లు కనుక్కునే కాడ కొంచెం ఇబ్బంది అనిపించింటుంది మీకు, ఆ ఎల్లు కనుక్కునేది ఫస్ట్ ఇక్కడ ఎల్లు కావాలంటే ఏం చేయాలి, h² ప్లస్ r², ఇదంతా క్యాలిక్యులేషన్ చేసినాక ఈ రూట్ వాల్యూకి వచ్చినప్పుడు దీని వాల్యూ గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ మీరు, L ఈక్వల్ టు 12.5. ఓకే ఆ ఎల్ తీసుకొని వచ్చి దీంట్లో ఈ ఫార్ములా మొత్తం సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే 214.5 సెంటీమీటర్ స్క్వేర్. నోట్ గైస్. ఓకే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్సైజ్ 12.1 లోనే 4th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పబ్లిక్ ఎగ్జామినేషన్ కి 4 మార్క్స్ కి రానికి అవకాశం ఉన్న వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాను. ఓకే మళ్ళీ ఫైనల్ ప్రిపరేషన్ అప్పుడు మళ్ళీ దీన్ని ఇంకోసారి చెప్పేది ఉంటుంది చూడండి, ఇప్పుడే బాగుందండి పర్ఫెక్ట్ గా.
ఏ క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్. క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకుందాం. ఏ క్యూబికల్ బ్లాక్ 7 సెంటీమీటర్స్ అంటే ఒక క్యూబికల్ సైడ్ ఎంత ఉంది? 7 సెంటీమీటర్స్. హైట్, బేస్, లెంత్ మొత్తం ఏముంటుంది ఇప్పుడు? 7 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, అంతా ఈక్వల్ అయిపోతుంది. బేస్, హైట్, మొత్తము లెంత్ అంతా ఒకటే ఈక్వల్ అయిపోతుంది. రైట్, 7 సెంటీమీటర్స్. సర్మౌంటెడ్ బై హెమిస్పియర్. అసలు ఏంటి సర్మౌంటెడ్ అంటే? సర్మౌంటెడ్ బై హెమిస్పియర్ అంటే ఆ క్యూబికల్ పార్ట్ మీద సర్మౌంటెడ్ అంటే అగతమించడం లేకుంటే అవుట్కమ్స్ అనే అర్థం వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఆ హెమిస్పియర్ అనేది బోల్డ్ గా ఇలా ముయ్యడం జరిగింది. ఓకే, అంటే ఎలా? ఇక్కడ చూడండి. ఓకే, అంటే దాని వాటి ఎడ్జ్ కి అవుట్ సైడ్స్ కి టచ్ అవుతూ ముయ్యడం జరిగింది ఆ హెమిస్పియర్ ని. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది? సర్కిల్. దీని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఏం ఏర్పడుతుంది మనకి ఇక్కడ? సర్కిల్. ఓకే, అంటే ఎలా ఏర్పడింది? ఇలా ముయ్యడం జరిగింది అనమాట దానిపైన. ఓకే, హెమిస్పియర్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్? సరే, ఫస్ట్ క్వశ్చన్ కనుక్కుందాం, తర్వాత ఈజీగా కనుక్కుందాం. డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్. డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ కనుక్కోవాలంట. అంటే ఇప్పుడు ఇలా మూసినప్పుడు ఆ డయామీటర్ అంటే ఏంది మనకి? ఈ సైడ్ ఎంత? ఈ క్యూబికల్ పార్ట్ 7 సెంటీమీటర్స్ కదా. అంటే ఇప్పుడు దీని డయామీటర్ కూడా ఏమవుతుంది? 7 సెంటీమీటర్స్. అలా మూసినప్పుడు వాటి అవుట్కమ్స్ కి టచ్ అవ్వకుండా మూసినప్పుడు వాటి డయామీటర్ ఏమవుతుంది? 7 సెంటీమీటర్స్ అవుతుంది. అదే అర్థం. ఇదే ఫస్ట్ ఆన్సర్. ఓకే, సొల్యూషన్ గివెన్. ఫస్ట్ దాని గురించి రాసుకుందాం. క్యూబికల్ sides of cubical block is 7 centimeters. ఓకే, therefore అంటే క్యూబికల్ సైడ్ ఎంత ఉంది? 7 సెంటీమీటర్స్. ఇప్పుడు డయామీటర్, ఇక్కడ మనకు అదే క్వశ్చన్ ఏంది? గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్. గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ ఎంత? ఇక్కడ చూడండి, డయామీటర్ ఎంత మనకి? 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, సరే, వీడికి అయిపోయింది ఫస్ట్ ది. మరి ఇంకా రేడియస్ కనుక్కుందాం. మరి రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్. ఆ రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ కనుక్కోవాలంటే ఏంటి? మనకి డయామీటర్ ని సగం చేయాలి. అంటే R ఈక్వల్ టు D/2. D ఎంత మనకి? 7/2. అంటే R ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 7/2 వచ్చింది. రైట్. ఇప్పుడు మళ్ళీ రెండో క్వశ్చన్ కింద అయిపోయింది. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్. అంటే దీని సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. అంటే దీని లేయర్ కనుక్కోవాలి. దీని లేయర్ మొత్తం కనుక్కోవాలంటే ఏంటి? సాలిడ్ అంటే దీని మొత్తం సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. దీని మొత్తం సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా అని ఇప్పుడు మనం కనుక్కోవాలి దీని మొత్తాన్ని. కానీ ఒక చిక్కు ఉంది దీంట్లో. ఏంటిదంటే మనం ఇలా మూసినప్పుడు ఏంది? ఇలా మూసినప్పుడు దీని ఏరియా అంటే క్యూబికల్ ఏరియా కూడా దీని లోపల ఉంటుంది కదా. అంటే దాన్ని మనం తీసేసేయాలి. అలా మూసినప్పుడు ఏమవుతుంది? మనకి ఒక సర్కిల్ ఏర్పడుతుంది. అంటే ఆ సర్కిల్ ఏరియాని మనం తీసేసేయాలి. అప్పుడు ఏమొస్తుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా సాలిడ్ అనేది వస్తుంది మనకి. అర్థమైందా? అంటే ఆ హెమిస్ఫియర్ ని మనం ఆ క్యూబికల్ మీద ఇలా మూసినప్పుడు ఆ భాగం అంటే ఆ లోపల ఉన్న భాగం, ఆ క్యూబికల్ భాగము దాంట్లో కూడా ఉంటుంది. కానీ మనకి దాని లోపలిది కాదు కావాల్సింది, బయటిది మొత్తం సర్ఫేస్ ఏరియా కావాలి. రైట్. అంటే ఆ లోపల ఉన్న భాగాన్ని క్యూబికల్ లో నుంచి మనం తీసేసేయాలి. రైట్. ఇది పాయింట్ అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి మరి దాని మొత్తం రాసేద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్. ఇగో ఇక్కడ చూడండి, దీని మొత్తం సాలిడ్ మొత్తం సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం కావాలి మనకి? దీని సర్ఫేస్ ఏరియా కావాలి, హెమిస్ఫియర్ సర్ఫేస్ ఏరియా కావాలి. అందులో నుంచి ఈ సర్కిల్ అలా మూసినప్పుడు ఈ సర్కిల్ ఏర్పడుతుంది, దాని ఏరియాని తీసేసేయాలి. అప్పుడే మనకి ఆ సాలిడ్ ఏరియా మొత్తం, ఆ సాలిడ్ సర్ఫేస్ ఏరియా మొత్తం వస్తుంది మనకి. అర్థమైందా? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ కావాలంటే ఏంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్. ఇక్కడ చూడండి, క్యూబికల్ బ్లాక్ ప్లస్ ఇప్పుడు ఏం కావాలి మనకి? ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. ఏది? ఈ హెమిస్ఫియర్. ఎందుకు కర్వ్డ్? మనకి దీని పై భాగం ఇక్కడ ఏంది? దీని పై భాగం కావాలి, దీని మొత్తం కావాలి. అంటే ఈ పై భాగం కనుక్కొని ఆ ఉన్నదే పై భాగం కదా మనకి, దాన్ని మాత్రమే బేస్ కాదు అక్కడ కావాల్సింది. ఆ బేస్ అనేది ఈ క్యూబికల్ పైన ఉంది మనకు, దాని పై భాగం కావాలి. కాబట్టి అంటే ఏమైంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏంది? హెమిస్ఫియర్ మైనస్ ఇప్పుడు ఏంటి? మనము అందులో నుంచి ఏంది? అందులో నుంచి ఈ మొత్తంలో నుంచి ఈ సర్కిల్ పార్ట్ అంటే అలా మూసినప్పుడు ఒక సర్కిల్ పార్ట్ ఆ క్యూబికల్ మీద ఉంటుంది కదా, ఆ సర్కిల్ పార్ట్ అనేది మనం తీసేసేయాలి. అంటే ఏంది? ఏరియా బేస్
బేస్ ఆఫ్ హెమిస్పియర్. అంటే హెమిస్పియర్ బేస్ అనే దాన్ని మనం తీసేసాలి. హెమిస్పియర్ బేస్ అంటే ఏంది మనకి ఇలా సర్కిల్, ఈ సర్కిల్ మొత్తం ఏంది మనకి సర్కిల్ అక్కడ ఏర్పడుతుంది కదా, అది హెమిస్పియర్ కింది భాగం ఏమవుతుంది, బేస్ మనకి సర్కిల్ అక్కడ కనపడుతుంది. ఆ సర్కిల్ పార్ట్ అనే దాన్ని మనం తీసేసేయాలి, అప్పుడే మిగిలిన పార్ట్ అనేది మొత్తం మనకు వస్తుంది. ఓకే, హెమిస్పియర్ ఆఫ్ బేస్, హెమిస్పియర్ ఆఫ్ బేస్ ఆఫ్ హెమిస్పియర్. ఓకే, ఇక్కడ ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబికల్. టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబికల్ ఫార్ములా ఏంది మనకి 6a². టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబికల్ పార్ట్ ఫార్ములా ఏంది 6x² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ అంటే పై భాగం, అంటే బోల్డ్ గా చూడండి మనకి పై భాగం మొత్తం, టోటల్ అంటే కింది భాగం పై భాగం మొత్తం వస్తుంది. మనకి కింది భాగం అక్కర్లేదు, ఉంటుంది కానీ మనం దాన్ని తీసేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది 2πr² మైనస్ బేస్ ఆఫ్ ది హెమిస్పియర్. బేస్ ఆఫ్ ది హెమిస్పియర్ ఫార్ములా ఏంది πr². ఎక్కడిది πr² అంటే సర్కిల్ లో మనం నేర్చుకున్నాం. ఆ సర్కిల్ భాగంలో ఉన్న ఏరియాని తీసేసాలి. అలా మూసినప్పుడు ఆ భాగం లోపల ఉంటుంది, ఆ భాగాన్ని మనం తీసేయాలి కాబట్టి πr². బేస్ ఆఫ్ ది హెమిస్పియర్ ఎప్పుడు సర్కిల్, ఆ సర్కిల్ ఏరియా కనుక్కోనికే πr². 6s² ప్లస్ 2πr² లోకల్ ఒక πr² పోతే ఏంది 2πr² లోకల్ ఒక πr² పోతే ఎంత ఉంటుంది, πr² ఉంటుంది. ఓకే, 6 ఇంటూ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎస్ అంటే ఇక్కడ చూడండి సైడ్స్ మనకి ఏమొచ్చింది, మనకి 7² ప్లస్ పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్. ఆర్ అంటే ఏంది ఇక్కడ చూడండి 7/2 ఇంటూ 7/2, ఇక్కడ r² ఉంది కాబట్టి. ఓకే, క్యాలిక్యులేషన్ అవుతుందా, అవుతుంది. 7 క్యాన్సల్, ఇంకేం మిగిలింది ఇక్కడ చూడండి 6 ఇంటూ 7² అంటే 49 ప్లస్ ఇక్కడ 7 క్యాన్సల్, 2 1 జా 2 11 జా అంటే 11 ఇంటూ 7/2. ఓకే, 6 ఇంటూ 49 ప్లస్ ఇక్కడ చూడండి దీన్ని మొత్తము 7/2 ను భాగం చేయండి, ఎంత వస్తుంది, 7/2 ను భాగం చేస్తే 3.5 వస్తుంది. ఇగో 2 3 జా 6, 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకొని 0 5 10, ఇంకా మొత్తం ఎంత వస్తుంది 3.5. 11 ఇంటూ 3.5 ఇంటూ చేసి కలిపేద్దాం. 49 ఇంటూ 6, 9 6 జా 54, 6 4 జా 24, 24 ఒక 5 ఎంత 29. ఓకే, 294 ప్లస్ 11 ఇంటూ 35, 11 ఇంటూ 35, 5 1 జా 5, 5 1 జా 5, 3 1 జా 3, 3 1 జా 3, 5 ఒక 3 8 3, ఇక్కడ పాయింట్ ఒక పాయింట్ నోట్ ఒక పాయింట్ 38.5. మళ్ళీ ఇప్పుడు రెండు కలపండి, 294 38.5 కలుపుదాం. 5 ఎంత 8 ఒక 4 12, 9 ఒక 3, 9 ఒక 1 10, 10 ఒక 3 13, మళ్ళీ ఇక్కడ 1 2 1 3, ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఒక పాయింట్, అంటే టోటల్ 300 ఇక్కడ చూడండి 332.5 సెంటీమీటర్స్ స్క్వేర్. ఓకే, ఈ పార్ట్ అనేది అర్థం కావాలి. ఇగో ఈ కండిషన్ అనేది అర్థమైంది అనుకో నీకు క్వశ్చన్ వస్తుంది. ఇంకొక ఫైనల్ సారి చెప్తున్నాను, ఇక్కడ చూడండి మనకి దాని మొత్తం సాలిడ్ కావాలి. ఏంటి బయట ఉన్న సర్ఫేస్ ఏరియా మనకు కావాలి. బయట ఉన్న సర్ఫేస్ ఏరియా కావాలనుకున్నప్పుడు దానిపైన ఏముంది మనకి ఒక హెమిస్పియర్ అనేది ఉంది, దానిపైన కర్వ్డ్ గా అనుకున్నాం. రైట్, అయిపోయింది. మళ్ళీ దీని టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబిక్ అనుకున్నాం. టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబిక్ అనుకున్నాం. అందులో నుంచి అలా మూసినప్పుడు ఏంది ఆ హెమిస్పియర్ అనేది అలా మూసినప్పుడు ఆ సర్కిల్ అనేది ఏర్పడుతుంది. ఆ సర్కిల్ మనకి ఏంది బయటది మాత్రమే కాదు, దాని లోపల ఉన్న ఏరియా కాదు కావాల్సింది, ఆ సర్కిల్ ఏరియాని తీసేసినాం. అప్పుడు మిగతాదే మనకు కనపడే సాలిడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ అనమాట. దాన్ని మొత్తం 332.5 సెంటీమీటర్ స్క్వేర్. నోట్ డౌన్ గైస్. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లోని ఎక్సైజ్ 12.1 లోని 5th క్వశ్చన్. Hemispherical depression in cutout from a face of cubical wooden block such that the diameter L of the hemisphere equal to the edge of the cube. Determine the surface area of the remaining part. అసలు క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ కి. ఓకే, దీంట్లో 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ వే 8 మార్క్స్ ఏమి రావు ఈ లెసన్ నుంచి. 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ అంతే. ఓకే, ఇక్కడ చూడండి హెమిస్పెరికల్ డిప్రెషన్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది క్యూబికల్ వుడెన్ బ్లాక్. అంటే ఒక వుడెన్ బ్లాక్ అంటే చెక్క, వుడెన్ అంటే చెక్క, ఒక వుడెన్ బ్లాక్ లో ఉన్న చెక్కలో డిప్రెషన్ అంటే ఇట్లా లోపలికి తీయడం జరిగింది అనమాట. అంటే దేనిలో అక్కడ హెమిస్పియర్ అక్కడ ఇట్లా తీయడం జరిగింది. ఇగో ఈ వుడెన్ బ్లాక్ లో అలా హోల్ చేయడం జరిగింది అనమాట, తవ్వడం జరిగింది. ఓకే, అదే అనమాట, ఇక్కడంతా అదే ఉంది. ఓకే,
సచ్ దట్ ద డయామీటర్ ఎల్, ఇది అర్థం కావాలి, డయామీటర్ ఎల్ ఆఫ్ ది హెమిస్పిరికల్ ఈజ్ ఈక్వల్ టు ద ఎడ్జ్. అంటే ఈ ఎడ్జ్ చూడండి, ఇప్పుడు చూడండి సేమ్ ఇందాక క్వశ్చన్ ఎలాగ చేసాము ఇప్పుడు కూడా అలాగనే ఉంటుంది. ఏమంటే ఇందాక పైన మూయడం జరిగింది, ఇప్పుడు కింది నుంచి తీసేస్తాం. అక్కడ ఒక్కటే గుర్తు మీకు సింపుల్ గానే అర్థమవుతుంది. సేమ్ ఇందాక లెక్కనే చూడండి. ఓకే, అంటే ఈ పైన అంటే ఇప్పుడు ఇది ఓపెన్ ఉంటుంది, ఇందాకేమో ముయ్యడం జరిగింది దానిపైన, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంది, ఫోర్త్ క్వశ్చన్ లో అది ముయ్యడం జరిగింది, కానీ ఫిఫ్త్ క్వశ్చన్ లో ఇప్పుడు ఓపెన్ లో ఉంటుంది అనమాట ఈ పార్ట్ అనేది ఇది. ఓకే, అంటే దాని ఎడ్జ్ మొత్తము ఎల్ అని చెప్పడం జరుగుతుంది, డయామీటర్ ఎల్ అని చెప్పడం జరుగుతుంది. ఏంది ఎల్ అని చెప్పడం జరుగుతుంది. ఒక ఎడ్జ్ ఎలా ఎల్, అలాగనే దాని డయామీటర్ కూడా ఎల్ ఆఫ్ ది క్యూబ్. డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా రిమైనింగ్ పార్ట్. అంటే ఇక్కడ ఏంది, ఆ క్యూబ్ ఉంది కదా, అలా దోయినప్పుడు ఏంటి, అలా తీసినప్పుడు ఒక హెమిస్ఫియర్ అనేది లోపల ఏర్పడింది, రైట్. ఈ హెమిస్ఫియర్ అనేది లోపల ఏర్పడింది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ అంటే మన కంటికి కనపడే పార్ట్ సర్ఫేస్ ఏరియా ఎంత అనేది ఇప్పుడు క్వశ్చన్. అంటే మన కంటికి అంటే అక్కడ లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అంటే మనకి ఈ లోపల అనేది తీసేసేయాలి, అంటే ఆ క్యూబికల్ నుంచి ఆ లెంత్ అనేది మనం తీసేసేయాలి. ఏది దాని మొత్తం, ఏది హెమిస్ఫియర్ మొత్తం. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ the length of the ఇక్కడ cubical wooden block L, right. Radius of the hemisphere, మనకి ఇక్కడ డయామీటర్ ఇవ్వడం జరిగింది కదా, డయామీటర్ ఎంత మనకి ఎల్ ఇవ్వడం జరిగింది, డయామీటర్ ఎంత ఎల్. మనకి ఏమి కావాలి, రేడియస్ కావాలి. రేడియస్ కావాలంటే ఏంది, డయామీటర్ కావాలంటే డయామీటర్ ని సగం చేయాలి. డయామీటర్ ఎంత L/2, రైట్. ఇదేమో క్యూబికల్ ఎడ్జ్ లెంత్ ఎంత ఎల్, డయామీటర్ కూడా ఎల్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి రేడియస్ కావాలంటే ఏం కావాలి, L/2. దీని రేడియస్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వశ్చన్ అర్థం అవ్వాలి. ఇప్పుడు అర్థమైంది అనుకో, చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి అది ఇవ్వడం జరిగింది కదా, అంటే హెమిస్ఫియర్ ఈస్ కట్అవుట్ ఫ్రమ్ ద బ్లాక్. అంటే ఆ బ్లాక్ లో ఏంది మనం తీసేశారు, అంటే హెమిస్ఫియర్ లాగా తీసేశారు, హెమిస్ఫియర్ మొత్తం తీసేశారు. అయితే రిమైనింగ్ పార్ట్ ఇప్పుడు కావాలి. ఎలా కనుక్కోవాలి, ఇక్కడ చూడండి మనకి ఏంది, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏంది మనకి ద రిమైనింగ్ పార్ట్ ఈక్వల్ టు. ఎలా కనుక్కోవాలి, ఈజీగానే అర్థమైంది అనుకో, క్వశ్చన్ అర్థమైపోతుంది. చాలా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, మనకి బయటకు కనపడేది ఇది కదా క్యూబ్, ఇది దీని మొత్తం క్యూబ్ కావాలి, ప్లస్ అలాగనే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. ఎందుకు కర్వ్డ్ అంటే ఏంది, వంకర ఉండేది, అంటే ఈ వంకర ఉండేది మనకు కనపడాలి. అంటే ఇప్పుడు ఏంది మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. అలాగనే మనకి ఇలా ఓపెన్ ఉంది, రైట్. ఈ ఓపెన్ ఉన్నదాన్ని కూడా మనం తీసేసేయాలి. ఇలా ఓపెన్ ఉన్నదాన్ని కూడా తీసేసేయాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ చూడండి, టాప్ ఆఫ్ హెమిస్ఫియర్, టాప్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఏమవుతుంది, మనకి సర్కిల్ అక్కడ ఏర్పడుతుంది, రైట్. అంటే ఇప్పుడు మనం దాన్ని తీసేసాలి. ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబ్ కనుక్కునే ఫార్ములా ఏంది, 6x² కదా, ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. కర్వ్డ్ ఎందుకు, మనకి ఆ పైన ఉన్న భాగం బోల్డ్ ఉన్నదని కనపడాలి కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది మనకి 2πr², రైట్, మైనస్ టాప్ ఆఫ్ ది హెమిస్ఫియర్. టాప్ ఆఫ్ ది హెమిస్ఫియర్ మనకి ఏంది, సర్కిల్, అంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ కాబట్టి πr², రైట్. ఇక్కడ చూడండి 6s², సేమ్ ఇందాక లెక్కనే 2πr² లో ఒక πr² పోతే πr². వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. 6 s అంటే ఏంది మనకి సైడ్, లెంత్ ఆఫ్ ది ఇది సైడ్ బ్లాక్ ఎంత L² ప్లస్ π r². r అంటే ఎంత వచ్చింది మనకి L/2 హోల్ స్క్వేర్. రేడియస్ ఎంత వచ్చింది L/2, రైట్. ఇక్కడ చూడండి 6L² ప్లస్ పై అలాగనే ఉంటుంది. ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, L²/2² 4, రైట్. ఇక్కడ చూడండి L² కామన్ తీద్దాం. L² కామన్ తీస్తే ఏముంటుంది, 6 ఉంటుంది యువతల, ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది, 1 × π
5 by 4, రైట్. ఎల్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 4 6 4 జా 24 ప్లస్ 5. ఇదే మన ఆన్సర్, స్క్వేర్ యూనిట్స్. ఎంత? స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇది అనమాట మన ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఆ వుడెన్ బ్లాక్ లో ఉన్న ఆ భాగం అనేది, ఆ భాగం ఏది హెమిస్ఫియర్ అనే భాగం తీయడం జరిగింది. అలాగైతే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే రిమైనింగ్ పార్ట్ అనేది మనకు కావాలి. ఇదే ఆ రిమైనింగ్ పార్ట్ అనమాట. నోట్ గైస్.